గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ వీడియోలో మనం ఆకాశలింగం గురించి తెలుసుకుందాం. ఓకేనండి. సో ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి వారు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏం కోరాలి, ఏం కోరుకోకూడదు? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. మరి అదేవిధంగా ఐ డ్రీమ్ వీక్షకులకి స్వాగతం. ఆకాశలింగం అనేటప్పటికీ మనకు కనిపించేది చిదంబరం. ఆ చిదంబర రహస్యం అనేది ఇప్పటి వరకు కూడాను ఏ శాస్త్రవేత్తలు కానీ ఎటువంటి సైంటిస్టులు కానీ ఎవ్వరికి కూడాను ఆయన రహస్యం అనేది ఇప్పటివరకు గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఆకాశ నటరాజన్ అంటే చిదంబర నటరాజన్ టెంపుల్ అనేసి ఒక ఫేమస్ టెంపుల్. అది దాదాపు మనకు 150 ఎకరాల్లో ఉంటుంది ఆ ఆలయం. చాలా విశాలంగా 4 గోపురాలతో చాలా విశాలంగా చాలా బాగుంటుంది. విస్తీరంగా విశాలంగా ఉంటుంది గురు. చాలా ఎకరాలంటే మరి చాలా వరకు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఏ టెంపుల్లో కూడాను ఎక్కడైనా కూడా ఒక్క చోటు నుండి ఒక స్థానంలో నిలబడి 4 గోపురం చూసేవంటి యోగదాయకం ఏ ఆలయంలో ఉండదు. చిదంబర రహస్యం ఏంటంటే అక్కడ ఒక స్తంభం పెడతారు. నార్త్ గోపురం నుండి లోపలికి ప్రవేశించిన తర్వాత అక్కడ ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభం దగ్గర మీరు నిలబడి చూస్తే 4 గోపురాలు ఒకటే దిక్కున మనకు కనపడతాయి. ఆ రోజుల్లోనే ఎలా కట్టారేమో కదా. చూడండి ఎంత మహిమలు గలవంటి క్షేత్రము అడగండి. అది అక్కడే నిలబడి చాలా వరకు కూడాను చాలా విశేషంగా మనకి రోమాలు నిలిచిపోతాయి. అద్భుతమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం చిదంబర రహస్యం. అక్కడ నటరాజుడు చాలా వరకు కూడాను ఓ విశేషమైనటువంటి ఒక భంగిమలో మనకు కనపడుతుంటారు. ఆ భంగిమలో ఏంటంటే నటమాడుతున్నటువంటి భంగిమలు మనకు కనపడుతూ ఉంటుంటారు. అక్కడ పక్కనే తెర తీస్తారు. ఆ తెర తీయంగానే అక్కడ లింగం ఉండదు. ఏ విధంగా అయితే మనం వాయులింగం మనం చెప్పుకున్నట్టు అయితే మాత్రం కేవలం ఆకార రూపంగా దీపాలు పెట్టిన చూపిస్తారే తప్ప ఈ ఆకాశలింగానికి అంటే తెర తీయంగానే అక్కడ కేవలం సాంబ్రాన్ని పొగబెట్టేస్తారు. కేవలం ఆకాశమే, అక్కడ లింగం ఉండదు, ఒక ఆకారం ఉండదు, ఎటువంటి దీపం ఉండదు, కేవలం ఆకారం. అక్కడ అంతా పూజలు అందుకున్నది కేవలం నటరాజ స్వామి మాత్రమే. అక్కడ తాపిడి ఉంటుంది, బంగారపు తాపిడి. మన శరీరం పైన 4449 ఉన్నవంటి నరాలు ఎన్ని ఉన్నాయో అన్ని నరాలతోని వాళ్ళు ఆ ఒక తాపిడి చేశారు, బంగారపు తాపిడి. ఆ కవచాలు అంటే మానవ శరీరానికి చిదంబర ఆలయానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అక్కడ రోగనాశనానికి చాలా విశేషమైనటువంటి టెంపుల్. ఎటువంటి రోగం ఉన్నా ఇది తెలుస్తుంటుంది. పోతే ఆ చిదంబర ఆలయ ప్రాంగణంలో నాడీ శాస్త్రం చాలా విశేషంగా తెలుసుకోబడింది. ఆ నాడీ శాస్త్రం ఏంటంటే ఎవరైనా కూడాను వారి పూర్వజన్మం గురించి కానీ ఆ జన్మం గురించి కానీ వచ్చే జన్మం గురించి తెలుసుకోవాలంటే చిదంబర రహస్యంలో అక్కడ ఆలయం బయట ప్రాకారంలో కానీ బయట కానీ ఎవరైనా కూడా అక్కడ చెప్తారు. నాడి ఫింగర్ ప్రింట్స్ పెట్టి చేస్తే అక్కడ తాళపత్రాలు తీస్తారు. తాళపత్రాలు తీసి అక్కడ రహస్యాలన్నీ చెప్తారు. ఆ మొత్తం ఏంటంటే ఏం జరుగుతుందో అని కూడా చెప్తుంటారు. భవిష్యవాణి అన్ని చెప్తుంటారు. వర్ధమాన భవిష్యవాణి అక్కడ మనం తాళపత్రాలతో చెప్తారు. ఇక్కడ ప్రతి సోమవారం రోజున సాయంత్రం 6:30 నుండి 7:30 లోపు అక్కడ ఏనుగు వస్తుంది. ప్రతి సోమవారం ఏ ఆలయంలో రాదు. మూల విగ్రహం దగ్గర తీసుకొచ్చేసి సోమవారం సాయంత్రం రోజున స్వామివారికి పద్మకమలాలు తన తొండంతో సమర్పిస్తుందట. ఆ విశేషంగా చూడడానికి కొన్ని వేల మంది భక్తులు అక్కడ వేచి ఉంటారు ఆ ఏనుగు కోసం. ఆ ఏనుగు ఆ చప్పుడు చేసుకుంటూ స్వామివారికి నమస్కారం పెడుతూ స్వామివారి దగ్గర నుంచి స్వామివారి స్వయంగా ఆ నటరాజు చిదంబర నటరాజు ఆ గజేంద్రుడికి పూజలు అందిస్తారు. అంటే అయ్యగారులు చేస్తారు అనుకోండి. అయ్యగారులు అడుగుతారు. అక్కడ చంద్రమౌళీశ్వర స్వామి లింగం అని ఒక లింగం ఉంటుంది, ఆత్మలింగం, స్ఫటికలింగం. దానికి బంగారు తొడుగు అని తొడిగిస్తూ ఉంటుంటారు. ఆ స్ఫటికలింగము మాత్రమే అక్కడ పెట్టి మనం పూజిస్తూ ఉంటారు. ఆ స్ఫటికలింగం తీర్థమే జనాలపైన చల్లేసి ఆశీర్వచనం చేస్తారు.
ఎందుకంటే ఇక్కడ ఏంటంటే లింగ ఆకారం లేదు, ఆకారం ఉంది, ఆకారం ఉంటుంది కాబట్టి అది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆకాశలింగం కాబట్టి ఇక్కడ లింగం లేదు కాబట్టి ఇక్కడ ఎటువంటి కూడా అభిషేకాలు అటువైపు జరగవు, కేవలం ధూప దీప నైవేద్యాలు మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సుందరంబాళ్ అమ్మవారు సుందరంబాళ్ అని పేరు, పార్వతీదేవి పేరు సుందరంబాళ్. ఈ సుందరంబ వాళ్ళు పక్కనే ఉంటుంది, నటరాజు దేవుని పక్కనే ఉంటుంది, చాలా విశేషంగా కనపడుతుంది. పోతే అదే క్షేత్రంలో వరదరాజ పెరుమాళ్ క్షేత్రం కూడా ఉంది. ఇటు శైవము అశైవం రెండు క్షేత్రాలు కైపోతుంది. అంటే శివుడు ఇటువైపు మన విష్ణు, ఆ విష్ణు క్షేత్రము శివక్షేత్రము పక్క పక్కనే ఉంటుంది. ఒకటే ఆలయంలో, ఒకటే గర్భాలయంలో, ఒకటే మూలంలో రెండు క్షేత్రాలు ఉండడం చిదంబర రహస్యానికి చాలా విచిత్రం. అది కూడాను ఆయన పాదాలు, గోవిందరాజు పాదాలు డైరెక్ట్ శివుడికి పాదాలు పెట్టుకుంటూ పడుకుంటాడు ఆయన. ఇది కూడా ఒక పెద్ద రహస్యమే. దీనికి కూడా చరిత్ర చెప్పుకోవాలంటే ఈ రోజు సరిపోదు. చిన్నగా చెప్పండి గురుగారు ఏంటా చరిత్ర. అయితే ఒకానొక సందర్భంలో మాటాపు దేవతలు నువ్వు గొప్ప నేను గొప్ప అని అంటూ ఉంటారు కదా, అన్నిట్లోనూ చూసుకుంటే సర్వంతర్యామి మహావిష్ణువే, కొంతమంది అంటే సర్వం అంత శివమే అని దేవతలు కానీ ఫైట్ చేసుకుంటుంటారు. ఆ సందర్భంలో ఏంటంటే ఈ యొక్క మహాశివుడు మహావిష్ణువు ఏం చేస్తారంటే పడుకుంటారు. పడుకున్న తర్వాత ఆయన ఈ పవలింపు సేవలో పాదాలు వచ్చేసి నటరాజ శివుని దగ్గర ఉంటుంది, శిరస్సు వచ్చేసి మనకు దక్షిణం వైపు పెడుతూ ఉంటారు. సో ఆయన చేయి వచ్చేసి లింగం పైన ఉంటుంది ఏమండి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ శివము విష్ణువు ఒకటే, వేరు వేరు కాదు, వాళ్ళిద్దరు కూడాను శివకేశవులు ఇద్దరే కాబట్టి ఎటువంటి భయపడే విషయం లేదు. ఇక్కడికి వచ్చిన వారికి ఇక్కడ వైష్ణవాచారము శైవాచారము రెండు కూడా దర్శనం అవుతుంది, పక్క పక్కనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా చిదంబరం ఆలయానికి వెళ్ళారంటే అక్కడ వెళ్ళి చూసారంటే ఇదిగో ఈ ద్వారం దగ్గర నటరాజ శివుని కనపడతారు, ఈ ద్వారం దగ్గర వరదరాజ పెరుమాళ్ గారు పడుకొని ఉంటారు. ఆ స్వామివారి మహిమ క్షేత్రం అంటే చాలా అరుదుగా ఉంటుంది. ఇక్కడ విష్ణు సహస్రనామం జరుగుతుంది, అక్కడ రుద్రాభిషేకాలు జరుగుతుంటాయి రెండు. అంటే ఇదివరకు ఏంటంటే శివుడే గొప్ప అని కొంతమంది, విష్ణువే గొప్ప అని కొంతమంది, ఆ రోజుల్లో వైరాగ్యాలు బాగా జరిగాయి. సో దానికి విరుద్ధంగా దానికి దీనికోసం శివకేశవులకు భేదాలు లేవు, ఇద్దరు ఒకటే అని ఏ ఆలయంలో లేదు అటువంటిది, కేవలం ఈ ఆలయంలో మనకు కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి రోగాలన్నా పట్టాపంచలు అవుతాయి ఆలయాన్ని విజిట్ చేస్తే. ఆలయంలో అంటుకున్నాను ముఖ్యమైన పూజలు అభిషేకాలు ఏవైనా చేయించుకునే ఉంటాయి అక్కడికి వెళ్ళినప్పుడు. స్వామివారికి నటరాజునికి వచ్చేసి ప్రత్యేకమైనటువంటి అభిషేకం ఉంటుందమ్మా, అది వచ్చి నవపాస అభిషేకం. నవపాసాలు అంటే అది 9 రకాలమైన ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు చేస్తారు. ప్రతి సోమవారం రోజున ముందుగా ఆదివారం రోజు వెళ్ళి బుకింగ్ చేసుకోవాలి. అక్కడ నటరాజు సుందరేశ్వర అమ్మాయిలకి కళ్యాణం కూడా జరుగుతుంది, అది కూడా మనం బుక్ చేసుకోవచ్చు. అది కూడా ఒక రోజు ముందు వెళ్తే ఆ సోమవారం రోజు వివాహం చేస్తారు. అక్కడ ఉండడానికి అంతకుండా బయట వసతులు, మంచి సిటీ, మెయిన్ సిటీయే, మంచి వసతి ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, ఉండి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. రైట్, చాలా సంతోషం గురుగారు, నమస్కారం. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.